హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ద స్నో మ్యాన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే మంచు కొండల మధ్యలో ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. అంతేకాకుండా ఇంట్లో ఒక అమ్మ ఒక కొడుకు ఉంటారనమాట. అక్కడికి ఒక మిడిల్ ఏజ్ పోలీస్ మ్యాన్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత అతను చూసి ఆ కుర్రాడు ఏమంటాడంటే, అమ్మ ఎప్పుడు వచ్చి ఆయన వచ్చాడమ్మా అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత పోలీసు కూడా పిల్లాడికి తినడానికి చాలా చాక్లెట్లు బిస్కెట్లు తెస్తాడనమాట. ఆ తర్వాత ఆ పిల్లాడిని కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సమాధానం చెప్పకపోతే వాళ్ళ అమ్మను కొడుతూ ఉంటాడు. దాంతో ఆ పిల్లాడికి ఏం అర్థం కాదు. అలా క్వశ్చన్లన్నీ అయిపోయిన తర్వాత పిల్లాడిని బయటికి వెళ్ళి ఆడుకోమంటారు. దాంతో పిల్లాడు కూడా బయటికి వెళ్తాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు రొమాన్స్ చేస్తారనమాట. అప్పుడు ఆవిడ ఈయన అడుగుతుంది అనమాట, చూడండి అబ్బాయి ఎప్పుడు చూసినా సరే నా తండ్రి ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు, మీరే తన తండ్రి అని చెప్పేసి తనకు చెప్పాలనుకుంటున్నాను, అంతేకాకుండా మీ భార్యకి కూడా చెప్పండి, ఈ ప్రపంచానికి కూడా చెప్పాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటంతో ఆ పోలీసుడికి మెంటలు వచ్చేస్తుంది. బేసికల్ గా వాడేంటంటే ఇవన్నీ వాడుకుంటూ ఉన్నాడు అనమాట. ఈవిడ మాత్రం పిల్లాడు పుట్టి పెద్దోడాడు కదా, మరి వాడికి తండ్రి నువ్వే అని చెప్పాలి కదా అని చెప్పేసి అంటంతో ఆ పోలీసు వీళ్ళిద్దరిని వదిలేసి అక్కడి నుంచి హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో ఆవిడకి కూడా కోపం వస్తుంది. వీడేంటి అని చెప్పేసి ఇతని కారు వెనకాల ఫాలో చేస్తూ ఉంటుంది. పాపం మధ్యలో ఆవిడ ఏమనుకుంటుందేమో కానీ కారు స్టీరింగ్ ని వదిలేస్తుంది. దాంతో ఆ కారు కాస్త పక్కన ఉన్న నదిలోకి వెళ్ళిపోతుంది. బేసికల్ గా నది ఏంటంటే అది మంచు ప్రాంతం కాబట్టి నీళ్ళన్నీ గడ్డగట్టిపోయి ఉంటాయి. కానీ మధ్యలోకి వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా ఆవిడ కొడుకు ఏం చేస్తాడంటే హ్యాండ్ బ్రేక్ వేస్తాడనమాట. దాంతో కారు స్కిడ్ అయిపోయి ఒక ప్లేస్ కి వెళ్ళి ఆగిపోతుంది. కానీ కారు బాగా వెయిట్ ఉండటం వల్ల మంచు గడ్డల్ని పగలు కొట్టేసుకొని నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో పిల్లడు కారు దిగుతాడు తప్పించుకొని. అమ్మ బయటికి రమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆవిడ మాత్రం బయటికి రాదు. అలాగా కారు వెయిట్ అవటం వల్ల ఆ మంచు గడ్డల్ని పగలు కొట్టేసుకుని కారు నీళ్ళలో మునిగిపోతుంది. దాంతో ఆ పిల్లాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళ అమ్మ ఎందుకు ఇలా చేసిందా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అందులోని హీరో బాగా మద్యానికి బానిస అయిపోయాడు. చాలా రోజుల నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. సడన్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక డివైస్ గురించి డిపార్ట్మెంట్ లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ డివైస్ ఏంటంటే ఎవరినైనా ఎంక్వైరీ చేసేటప్పుడు, ఎవరినైనా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఆ డివైస్ ని మెల్లో తగిలించుకుంటే వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట వీడియో రూపంలో ఆ డివైస్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. దాన్ని రికార్డ్ చేయాలన్నా ఆపాలన్నా ఆ పోలీస్ ఫింగర్ ప్రింట్ ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. దాంతో హీరో కూడా మొత్తం విని తను ఇన్ని రోజులు బాగా మంతాగేసి పోలీస్ స్టేషన్ రాలేదు కదా, అందుకని తనకు కొన్ని లెటర్లు వస్తాయి అనమాట. ఆ వచ్చిన లెటర్స్ ని చదువుదాం అనుకునే సమయానికి అక్కడికి హీరో వల్ల పై అధికారి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. చూడు, నువ్వు ఇష్టం వచ్చినప్పుడు లీవ్ వేసుకోవడానికి, ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి రావడానికి ఇదే నీ కంపెనీ కాదు. నువ్వేదో మంచోడు కాబట్టి నీకు ఛాన్స్ ఇచ్చాను. ఈసారి కనుక నువ్వు చెప్పా పెట్టుకుని లీవ్ వేస్తే మాత్రం నీ ఉద్యోగం పోతుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తనకు వచ్చిన లెటర్స్ లో ఒక లెటర్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తే అందులో ఇలా రాసుంటుంది, మిస్టర్ పోలీస్, మీరు అలా ఉండిపోయి ఉంటే నిజంగానే చలికి గడ్డగట్టి చనిపోయేవారు. మీరు అక్కడ పడుకొని ఉన్నప్పుడు నేను మా అమ్మను గమనిస్తున్నాను. మీరు ఈ లేఖను చదివే సమయానికి నేను ఆమెకి ఒకటి నిర్మించి ఉంటాను అని చెప్పేసి రాసుంటుంది. అంతేకాకుండా కింద స్నో బొమ్మ కూడా వేసి ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు ఎవడు అని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరో ఏంటంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరు విడిపోయి చాలా కాలం అవుతుంది. అందులోని ఈ అమ్మాయికి ఒక కొడుకు ఉన్నాడు. కాకపోతే ఈ అమ్మాయికి ఏంటంటే ఆ కొడుక్కి తండ్రి ఎవడో కూడా తెలియదు. అంతమందితో రిలేషన్ లో ఉంది. అయినా సరే మన కథలో హీరో ఏంటంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కొడుకుని తన కన్న కొడుకులా చూసుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కూడా తనని కన్న కొడుకులా చూసుకుంటూ ఉంటాడు. అందులో ఇంకో 2 రోజులు తన బర్త్డే ఉంది కదా, అందుకని ఆ పిల్లాడికి మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసి తనకి గిఫ్ట్ గా ఇవ్వమని చెప్పి తన బర్త్డే రోజు తానే వచ్చి తీసుకెళ్తానని చెప్పమన్నానని చెప్పేసి చెప్తాడు. దాంతో హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి ఆ టికెట్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఫుల్ గా తాగి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు ఒక లేడీని చూపిస్తారు. తానేంటంటే ఆఫీసులో పని ముగించేసుకుని ఇంటికి వస్తుంది అనమాట. ఆవిడకు ఒక కూతురు కూడా ఉంటుంది. అందులో ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ భర్త ఏంటంటే నేను బయటికి వెళ్తానని చెప్పాను కదా, నువ్వేంటి ఇంత లేటుగా వస్తావు అని చెప్పేసి తన భార్యని తిట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన కూతురుగా భోజనం పెట్టి శుభ్రంగా స్నానం చేసి వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. అందులోనూ ఆ లేడీ ఏంటంటే బుక్ చదువుకుంటున్నప్పుడు సడన్ గా మంచు బాల్ చేసి ఎవరు అద్దం మీద కొడతారు. దాంతో ఆ సౌండ్ కి ఆవిడ భయపడుతుంది అనమాట. చూస్తే అద్దం బయట ఎవరు కనిపించరు గాని ఒక స్నో బొమ్మ కనిపిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లోనే మన కథలో హీరోని చూపిస్తారు. హీరో పోలీస్ స్టేషన్ లో నిద్రపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని చెప్పేసి నిద్ర లేస్తాడు. వచ్చింది ఎవరో కాదు, ఆ అమ్మాయి కూడా పోలీసే. కాకపోతే ఈ పోలీస్ స్టేషన్ కి కొత్తగా జాయిన్ అయిందనమాట. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. ఆ అమ్మాయి హీరో దగ్గరకు
వచ్చి మనకు ఒకే స్థైల్ వెళ్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తనతో పాటు కారులో వెళ్తాడు. అదేదో కాదు, రాత్రి ఒక ఆవిడ బుక్ చదువుకుంటుంటే స్నోబాల్ తో ఎవరో కొట్టారు కదా, ఆవిడ మిస్సింగ్ అనమాట. ఆవిడ పేరు బేకర్. సో ఆవిడ ఏంటంటే మిస్ అవడంతో ఇంటికి వెళ్తారు. వెళ్లి చూస్తే ఒక పాప ఉంటుంది. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంటి పక్కన ఉన్న ముసలి ఆవిడని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో మాత్రం కారులో కూర్చొని ఉంటాడు. ఆవిడని ఎంక్వైరీ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ ఇంట్లో ఒక చిన్న పాప తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, అందుకని ఆవిడని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే హీరోయిన్ కారులో వచ్చేటప్పుడు కొన్ని కేసు ఫైల్స్ తీసుకొస్తుంది అనమాట. వాటిని చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఇది అని చెప్పేసి చూస్తే 9 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కేసుకు సంబంధించిన ఫైల్ అక్కడ ఉంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఈ కేసు ఏంటని చెప్పేసి చూపిస్తారనమాట. అందులోను ఈ కేసును డీల్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ ను చూపిస్తారు. ఆయన ఏంటంటే డ్యూటీలో కూడా మందు అవుతున్నాడని చెప్పేసి ఆయన్ని సస్పెండ్ చేశారు. అయినా సరే ఆ సస్పెండ్ అయిన పోలీస్ దగ్గరికి ఒక ఆయన వస్తాడనమాట. వచ్చిన తర్వాత నా భార్య కనిపించట్లేదు, అందులోను కనిపించకుండా పోయే సమయానికి నా భార్య ఒక గర్భవతి, అందులోను నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి డాక్టర్లు ఎప్పుడో చెప్పారు. అయినా సరే నా భార్య గర్భవతి అయింది. ఏది ఏమైనా సరే నా భార్య మిస్ అయిపోవడానికి కారణం పలానా బిజినెస్ మ్యాన్ గడ్ అని చెప్పేసి ఒక ఫోటో చూపిస్తాడు. ఇతని మీదే నాకు డౌట్ గా ఉంది. ఏది ఏమైనా సరే ఈ కేసు నేను పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసి నాకున్న పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకోవడం కన్నా మీరు సస్పెండ్ అయ్యారు కాబట్టి ఈ కేసుని నేను మీకు అప్పచెప్తున్నాను. మీరు అన్అఫీషియల్ గా ఈ కేసును డీల్ చేయండి. నా భార్య ఎవరి వల్ల గర్భవతి అయింది, నా భార్య అసలు కనిపించకుండా పోవడానికి కారణం ఎవరో నాకు కనిపెట్టి చెప్పండి అని చెప్పేసి అంటంతో సస్పెండ్ అయిన పోలీస్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు హీరోయిన్ ఆ బేకర్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది కదా, దాంతో హీరో ఏం చేస్తాడంటే బేకర్ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. అది కూడా నవ్వుతూ జాలీగా సరదాగా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి జరిగింది మొత్తం చెప్తుంది. మా డాడీ మా మమ్మీ ఎప్పుడు గొడవాడుకుంటారు అని చెప్పేసి. దాంతో హీరోకి అర్థమైపోతుంది సగం. అందులోనూ బయట స్నో బొమ్మ ఉంది కదా, నువ్వు ఎందుకు చేసావు అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగితే నేను స్నోలోకి వెళ్ళను అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఇంకో విషయం అర్థం అవుతుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని హీరోయిన్ తో కలిసి కారులో వెళ్లేటప్పుడు చూడు ఆవిడకి తన భర్త అంటే నచ్చడు, అందులోనూ భర్తతో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతాయి, అందుకనే తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఒకవేళ ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతే ఇంట్లో ఉన్న కూతురుని వదిలేసి వెళ్ళిపోతుందా, సరే కూతురు అంటే ఇష్టం లేదు అనుకుందాం, సెల్ ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోతుందా, సరే సెల్ ఫోన్ ఇష్టం లేదు అనుకుందాం, డబ్బులు లేకుండా కూడా వెళ్ళిపోతుందా, ఎక్కడో ఏదో తప్పు జరిగింది మనం సరిగా ఇన్వెస్టిగేట్ చేయట్లేదని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ బేకర్ వాళ్ళ భర్తను ఎంక్వైరీ చేస్తానని చెప్పేసి కారు దిగి తన రూమ్ కి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోయిన్ తెచ్చుకున్న ఫైల్స్ ఉన్నాయి కదా ఆ కేస్ ఫైల్స్, అవి దొంగతనంగా తనకి తెలియకుండా తన రూమ్ కి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆ కేస్ ఫైల్ చూస్తే అందులో ఉన్న కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అదేంటంటే అతను కంప్లైంట్ ఇచ్చాడు కదా సస్పెండ్ అయిన పోలీస్ కి నా భార్య కనిపించట్లేదు అని చెప్పేసి, కాకపోతే ఆవిడ్ని ఎవరో కిల్లర్ గాడు అతి దారుణంగా చంపేస్తాడు. చంపేసిందే కాక ఆవిడ్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. దాంతో ఈ సస్పెండ్ అయిన పోలీస్ ఏంటంటే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఏంటంటే నువ్వు సస్పెండ్ అయ్యావు కదా నీకేంటి ఇక్కడ పని అని చెప్పేసి అంటాడు. దాంతో తాను కూడా సైలెంట్ అయిపోతాడు. కాకపోతే అప్పుడు ఆవిడ్ని చంపిన వాడు ఎవడో గాని ఇప్పటి వరకు పోలీసులు వాడిని పట్టుకోలేకపోయారు. కట్ చేస్తే కథ ప్రెజెంట్ కు వస్తుంది. మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆ కేసు ఫైల్ చూపించి చూడు ఈ కేసు మన పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు, అందులోనూ ఇది 9 సంవత్సరాల క్రితం జరిగిన హత్య, అసలు ఈ కేసు ఫైల్ నువ్వు ఎందుకు క్యారీ చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో అప్పుడే హీరోయిన్ ఒక అద్భుతమైన విషయం చెప్తుంది. చూడండి 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు రీసెంట్ గా మిస్ అయిపోయిన బేకర్ అనే అమ్మాయి వరకు అన్ని ఒకేలా ఉన్నాయి. మీరు గమనిస్తే ఒకటి మిస్ అయిపోయేటప్పుడు వాళ్ళు గర్భవతులుగా ఉన్నారు, అందులోనూ వింటర్ టైంలో వాళ్ళు మిస్ అయిపోతున్నారు. ఇంకా ముఖ్యంగా మిస్ అయిపోయిన ప్రతి ఒక్క అమ్మాయికి తన భర్తతో ప్రాబ్లం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కామన్ పాయింట్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వింటర్ సీజన్ లో మిస్ అయిపోతున్నప్పుడు ఖచ్చితంగా కిల్లర్ గాడు ఒకడై ఉంటాడు కదా అని చెప్పేసి అంటుంది హీరోయిన్. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే కనిపించకుండా పోయిన బేకర్ వాళ్ళ భర్తను మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మీ భార్య ఎక్కడెక్కడికి వెళ్ళాను తను ఒక షెడ్యూల్ వేసుకుంది, దాంట్లో తను ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో చెప్తారని చెప్పేసి అంటంతో ఆయన కూడా చూసి మొత్తం చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆవిడ కనిపించకుండా పోవడానికి ముందు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి రాసుకుందనమాట. అందులోనూ మీ భార్య అక్కడికి ఎందుకు వెళ్ళిందని చెప్పేసి అంటే ఏమోనండి నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని తన కొడుకు బర్త్డే కదా అందుకని తనని కలవడానికి వెళ్తాడు. అది కూడా స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తాడు ఎందుకంటే కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అంతేకాకుండా వెళ్లి ప్రశాంతంగా తన పక్కన కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ భర్త అక్కడికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత మీ ఇద్దరు కాఫీ తీసుకొస్తారని చెప్పేసి అమ్మాయి లెగ్స్ వెళ్ళిపోతుంది. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది ఈడొకడు మధ్యలో అని చెప్పేసి. అందులోనూ చేసేదేం లేక తన గర్ల్ ఫ్రెండ్ భర్తతో మాట్లాడుతూ ఉంటాడు.
అంతా అయిపోయిన తర్వాత కొడుకుని తీసుకుని కాన్సర్ట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొంత సమయానికి హీరోయిన్ ఫోన్ చేసి అర్జెంట్ గా మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. అక్కడికి హీరోయిన్ కార్ వేసుకుని వస్తుంది. వెంటనే కొడుకుని ఎక్కించుకొని అందులోను కొడుకుని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర దింపేసి హీరోయిన్ తో పాటు తన ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ తీసుకొని పక్క ఊరికి వెళ్తుందన్నమాట. ఎందుకంటే పక్క ఊర్లో కూడా ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. తన భర్త పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. హీరోయిన్ పక్క ఊరి కేసును డీల్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ బేకర్ ని కిడ్నాప్ చేసిన ఆ కిల్లర్ గాడే ఆ ఊర్లో అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసేయడం అని చెప్పేసి వీళ్ళిద్దరూ హడావుడిగా ఇంటికి వెళ్తారు. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కిడ్నాప్ అయిపోయింది అనుకున్న అమ్మాయి ఏంటంటే అక్కడే ఉంటుందన్నమాట. ఎవరండి మీరని చెప్పేసి అంటంతో మీ భర్త కంప్లైంట్ ఇచ్చాడమ్మా, నా భార్య కనిపించట్లేదు అని చెప్పేసి, అందుకని మేము వచ్చామని చెప్పేసి అంటంతో వాడు కంప్లైంట్ ఇచ్చాడా, వాడు ఎప్పుడు అంతేనండి అని చెప్పేసి నాకేం కాలేదండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ సర్లే అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. కాకపోతే హీరోయిన్ కూడా డౌట్ అనమాట. ఆ కిల్లర్ గాడు ఏంటి పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ఈ అమ్మాయికి పెళ్ళైంది, అందులోనూ భర్తని తిడుతుంది. ఒకవేళ ఈ అమ్మాయికి పిల్లలు ఉన్నారా అని చెప్పేసి కనుక్కుంటే ఆ కిల్లర్ గాడి భార్య నుంచి ఈ అమ్మాయిని తప్పించొచ్చు అని చెప్పేసి అమ్మ నీకు పిల్లలు ఉన్నారా అని చెప్పేసి అడిగితే లేరు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ అమ్మాయి ఏంటంటే తన భర్తకే ఫోన్ చేసి ఎరా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ నువ్వు నా దగ్గరకు వద్దాం అనుకుంటున్నావా, అలాంటి పప్పులేం ఉడకవు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నేను పోలీసులకి ఫోన్ చేశానా, నేను ఎందుకు చేస్తాను పోలీసులకి ఫోన్ అని చెప్పేసి అంటాడు. దాంతో ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు, మరి ఎవరు చేశారు పోలీసులకి ఫోన్ అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి ఆ కిల్లర్ గాడు వచ్చేసి ఈ అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి కింద పడిపోయేలా చేసి ఆ తర్వాత ఒక మిషన్ తో ఈ అమ్మాయి శరీరాన్ని ముక్కలు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు కదా. వీళ్ళు స్టార్ట్ అయ్యి కొంతసేపు అయింది. అదే సమయంలో వీళ్ళకి ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఫోన్ చేసి సార్ నా భార్య నాతో మాట్లాడుతూ సడన్ గా ఫోన్ కట్ చేసిందండి, నాకేం అర్థం కావట్లేదు, భయంగా ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరికి కోపం వచ్చేస్తుంది అనమాట. అసలు ఏం చేస్తున్నారు ఈ మొగుడు పిల్లలు, పోలీసులతో ఆడుకుంటున్నారని చెప్పేసి సరే కొంచెం దూరమే కదా వచ్చిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ తన భార్య బయట నుంచి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. కాకపోతే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆ భార్య వాళ్ళ అక్క అనమాట. దాంతో తాను కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది, ఎందుకంటే తన చెల్లెలు కనిపించట్లేదు అని చెప్పేసి. అప్పుడు హీరోయిన్ కి అర్థమైపోతుంది కిల్లర్ గాడు వాళ్ళని మోసం చేశాడని చెప్పేసి. ఆ తర్వాత వెళ్ళి ఆ అమ్మాయి ఇల్లు చెక్ చేస్తారు. అంతేకాకుండా ఊరు మొత్తం లాక్డౌన్ చేసి ఆ అమ్మాయి డెడ్ బాడీని వెతికితే ఒక చోట మాత్రం స్నోతో తయారు చేసిన బొమ్మ మీద ఆ అమ్మాయి తలకాయ పెట్టుంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకేముంది మీడియా మొత్తానికి ఆ విషయం తెలిసిపోతుంది. కాకపోతే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ని ఎంక్వైరీ చేస్తుంది. చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఆ కిల్లర్ గాడు ఈ అమ్మాయిని చంపాడు కదా, చనిపోయేటప్పుడు అంటే చనిపోవడానికి ముందు ఈ అమ్మాయి గర్భవతి. అంతేకాకుండా ఎవరి వల్ల గర్భవతి ఏందో కూడా తెలియదు అనమాట. అందులోనూ ఒక హాస్పిటల్ కి వెళ్ళి అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత చనిపోయింది అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ కిల్లర్ గాడే చంపేశాడు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు డిపార్ట్మెంట్ చీఫ్ ని చూపిస్తారు. అంటే హీరో వల్ల పై అధికారి అనమాట. ఆయన ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ పార్టీ ఇచ్చాడని చెప్పేసి పార్టీకి వెళ్తాడు. అందులోనూ ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో కాదు, 9 సంవత్సరాల క్రితం ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి నా భార్య కనిపించట్లేదు, ఈ బిజినెస్ మ్యాన్ మీద నాకు డౌట్ గా ఉందని చెప్పేసి అన్నాడు కదా. అదే బిజినెస్ మ్యాన్ పార్టీ ఇస్తే హీరో వాళ్ళ పై అధికారి ఆ పార్టీకి వెళ్తాడు. అందులోని మన కథలో హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. ఎందుకంటే తన పై అధికారిని మీట్ అవడానికి. ఫస్ట్ హీరో వెళ్ళి తన పై అధికారిని మీట్ అయ్యి తనకు వచ్చిన లెటర్ ను చూపిస్తాడు అనమాట. చూడండి ఆ కిల్లర్ గడు మామూలుడు కాదు, నాకే లెటర్ పంపించాడు, అందులోనూ వాడు ఎవరినైతే చంపబోతున్నాడు దానికంటే ముందుగానే మనకి హింట్స్ ఇస్తున్నాడు, మనం ముందుగా వెళ్ళి పట్టుకోమని చెప్పేసి. కాబట్టి ఈ కిల్లర్ గాని పట్టుకోవాలంటే నాకు ఒక సెపరేట్ టీం కావాలని చెప్పేసి అడుగుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బిజినెస్ మెన్ గాని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. వాడేంటంటే సడన్ గా పార్టీలోంచి మధ్యలోనే ఎక్కడికో వెళ్తాడు. అది కూడా అదే ఫ్లోర్ లో అనమాట. వెళ్లి చూస్తే అక్కడ ఈడర్ అనే ఒక డాక్టర్ ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ బిజినెస్ మ్యాన్ ముందు నిలబెడతాడు. అందులోనూ ఆ బిజినెస్ మ్యాన్ ఏంటంటే ఆ అమ్మాయిని కింద నుంచి పై దాకా చూస్తాడు. అదే సమయంలో ఈడర్ గాడు ఆ అమ్మాయి బట్టలు రిమూవ్ చేస్తాడు. చేసిన తర్వాత బిజినెస్ మ్యాన్ గాడు ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే అసలు నేను గర్భవతిని కాను అని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్లి గర్భాన్ని తీయించేసుకుంది కదా, ఇంతకీ గర్భం తీసేసిన డాక్టర్ ఎవరు అని చెప్పేసి చూస్తే అతను ఎవరో కాదు ఈడర్ అనమాట. అందులోని బిజినెస్ మ్యాన్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్లాడు కదా వాడే వీడు. కాకపోతే హీరోయిన్ తెలిసే ఇంకొక మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి కంటే ముందు
బేకర్ అని చెప్పేసి ఒక అమ్మాయి బుక్ చదువుకుంటున్నప్పుడు మాయమైపోయింది కదా, ఆ అమ్మాయి డైరీలో కూడా ఈడర్ అనే డాక్టర్ ని మీట్ అవ్వాలని చెప్పేసి తన బుక్ లో రాసుకుంటుంది. అంటే ఇద్దరు అమ్మాయిలు ఒకే డాక్టర్ ని మీట్ అవ్వాలనుకున్నారు. మరి ముఖ్యంగా ఆ డాక్టర్ గారిని మీట్ అయిన తర్వాతే ఆ ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోయారని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోతుంది. దాంతో మరుసటి రోజు హీరోయిన్ ఇద్దరు కలిసి ఈడర్ అనే డాక్టర్ ని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత హీరో అడుగుతాడు అనమాట, రీసెంట్ గా చనిపోయిన అమ్మాయి అంతేకాకుండా కనిపించకుండా పోయిన అమ్మాయి వాళ్ళిద్దరు నిన్ను మీట్ అయ్యారా అని చెప్పేసి అంటంతో రీసెంట్ గా చనిపోయిన అమ్మాయి క్లినిక్ రాలేదు కానీ బేకర్ అనే అమ్మాయి మాత్రం వచ్చిందని చెప్పేసి అంటాడు. ఎందుకు వచ్చిందని చెప్పేసి హీరో అడిగితే పేషెంట్ గురించి ఎవరికి పడితే వాళ్ళకి డీటెయిల్స్ చెప్పకూడదు, అవి కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ డాక్టర్ ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఈడర్ ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ డాక్టర్ అడుగుతుంది నీకు బిజినెస్ మ్యాన్ కి సంబంధం ఏంటి అని చెప్పేసి. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఈ అమ్మాయి ఏంటి ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం అది కూడా సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ డీల్ చేసిన కేసులో అనుమానితుడుగా ఉన్న ఆ బిజినెస్ మ్యాన్ గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి. కాకపోతే వాడి ముందు అడిగితే బాగోదు కదా అని చెప్పేసి ఆ డాక్టర్ ని ఎంక్వైరీ చేసి పనంతా ముగించేసుకొని తిరిగి ఆఫీస్ కు వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పనంతా ముగించేసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత తన డెస్క్ లో ఉన్న ఆ కేస్ ఫైల్ ని మళ్ళీ తీసుకుంటాడు. కాకపోతే ఆ ఫైల్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు ఇప్పుడు ఇంకొక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ దగ్గరకు వచ్చి కనిపించకుండా పోయిన ఆవిడ భర్త కంప్లైంట్ ఇచ్చాడు కదా, అన్అఫీషియల్ గా ఈ కేసు డీల్ చేసి పెట్టి నాకు అని చెప్పేసి దాంతో ఆయన కూడా డీల్ చేస్తున్నాడు. కానీ ఒక గన్ను తీసుకొని తనని తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పేసి అందులో ఉంటుంది. అంతేకాకుండా ఆయన చనిపోయిన తర్వాత ఫోటో కూడా అందులో ఉంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, అసలు ఆయనకి చనిపోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి. అంతేకాకుండా ఆ కేస్ ఫైల్లో హీరోకి ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది అనమాట. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఎందుకు చనిపోయాడు, ఇంతకీ అమ్మాయి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ తన ఆ ఊరు వెళ్ళాలని చెప్పేసి ఆ ఊరు వెళ్తేనే అన్ని తెలుస్తాయని చెప్పేసి హీరో ట్రైన్ ఎక్కేసి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆ ట్రైన్ ఎక్కుతాడు అనమాట. అందులోనూ ఆయన డాక్టర్ అనమాట, అంటే ప్లాస్టిక్ సర్జరీ అవన్నీ చేస్తూ ఉంటాడు. తానేంటంటే ఒక పని మీద పక్కనూరు వెళ్తూ ఉన్నాడు. అందులోనూ ఆ డాక్టర్ హీరోని ఏమంటాడంటే నువ్వు మీ అబ్బాయిని క్యాంప్ కి తీసుకెళ్తాను అంట కదా అని చెప్పేసి అంటంతో హీరోకి అప్పుడు గుర్తు వస్తుంది. అందులోనూ ఆ పిల్లాడు కూడా హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ భర్త ఏం చేస్తాడంటే ఆ అబ్బాయికి ఫోన్ చేసి అరే మీ డాడీ ఆల్రెడీ నాకు నిన్నే చెప్పాడురా, నేను నీకు చెప్పడం మర్చిపోయాను, తనేదో పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు అంటే సారీ అని చెప్పేసి అంటంతో ఆ పిల్లాడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత అతను కూడా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాడు. అందులోనూ మన కథలో హీరో కూడా తను వెళ్లాల్సిన ఊరు రీచ్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో డైరెక్ట్ గా నా భార్య కనిపించట్లేదు అని చెప్పేసి 9 సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇచ్చిన అతన్ని మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అంటంతో ఏం చెప్తామండి, నేను మా నాన్నగారు బిజినెస్ చేసేవాళ్ళం, అందులోనూ ఇప్పుడు ఈ బిజినెస్ మెన్ గాడు ఏంటంటే మంచి పాపులారిటీలో ఉన్నాడు, వాడితో కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటే వాడు మా వ్యాపారం మొత్తం లాగేసుకున్నాడు, అంతేకాకుండా నా భార్యను కూడా తీసేసుకున్నాడు అని చెప్పేసి అంటంతో హీరోకి అప్పుడు అర్థం అవుతుంది ఆ బిజినెస్ మెన్ గాడు పాపం ఇతన్ని మోసం చేశాడు అని చెప్పేసి. వెంటనే హీరో ఏం చేస్తాడంటే డాక్టర్ ఈడర్ ఫోటో చూపించి నీ భార్య తాను చనిపోవటానికంటే ముందు ఈయన్ని మీట్ అయిందా, ఎందుకంటే నీ భార్య గర్భవతి కదా అప్పుడు అని చెప్పేసి అంటంతో లేదండి ఇతను ఎవరో నాకు తెలియదు, ఇతను నేను అసలు చూడలేదని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇప్పుడు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కి పై అధికారి ఒక అతను ఉంటాడు అనమాట. అతన్ని హీరో మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అసలు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ తనను తాను కాల్చుకొని చనిపోయాడంటే మీరు నమ్ముతారా అని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే చనిపోక ఏమవుతాడు బాబు, కంటిన్యూస్ గా మంత్ అవుతూ ఉంటాడు, ఎప్పుడు కంట్రోల్లో ఉండడు, అందులోని చేతిలో గన్ను తిరుగుతూ ఉంటది. ఇంకా ముఖ్యంగా తనకేంటంటే కొండ మీద సొంతంగా ఒక చిన్నపాటి ఇల్లు ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళాడు, బాగా మంతాగాడు, అనుకోకుండా చేతిలో ఉన్న గన్ను పేలిపోయింది, అంతే, అంతకు మించి ఏం లేదు. తాను చనిపోయినప్పుడు ఆ ఇల్లు కూడా లోపల నుంచి లాకేసి ఉందే తప్ప బయట నుంచి లోపలికి వెళ్ళి ఎవరు చంపేంత అవకాశం కూడా లేదు. ఈ ఆధారాలు చాలవా తాను సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పడానికి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, అది కూడా సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. బేసికల్ గా మన కథలో హీరోకి ఆ కిల్లర్ గాడు ఒక లెటర్ పంపించాడు కదా, అలాగే ఆ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కూడా కిల్లర్ గాడు లెటర్ పంపించాడు. అందులోనూ ఆ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఏంటంటే అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ ఆ కిల్లర్ గాడిని పట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోతాడు అనమాట. కాకపోతే కిల్లర్ గాడికే భయం వేసి అతని ఇంట్లో ఉన్నప్పుడు, అది కూడా కొండ మీద ఉన్న తన ఇంట్లో ఉన్నప్పుడు తానే వచ్చి చంపేసేసాడు, అది జరిగింది. కాకపోతే తనను చంపేసింది కిల్లర్ గాడి అని చెప్పేసి మనకు చూపించారు కానీ హీరోకి ఆ విషయం
విషయం తెలియదు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఏదైతే ఇంట్లో ఆ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ చనిపోయాడో అక్కడికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఉదయాన్నే చక్కగా ఆఫీస్ కు వస్తుంది. కాకపోతే తన ఫైల్స్ పెట్టుకున్న డెస్క్ ఏంటంటే విరిగిపోయి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ ఫైల్ ఎవరో తీశారు అని చెప్పేసి. అదే సమయంలో హీరో ఇంకా పోలీస్ స్టేషన్ కి రాలేదేంటని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ చెప్తాడనమాట హీరో పలానా ఊరు వెళ్ళాడు అని చెప్పేసి. ఆ మాట విన్న తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే సస్పెండ్ అయిన ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు. అది కూడా కొండ మీద ఉన్న ఇంటికి వెళ్ళి చూస్తే కథలో ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే మన కథలో హీరోయిన్ ఎవరో కాదు ఆ సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ కూతురు అనమాట. అందులోనూ తన తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత అసమర్థుడు కాదు అని, తన తండ్రిని చంపిన ఆ కిల్లర్ గాడు ఎవడో కనిపెడదామని చెప్పేసి వాడు హత్యలు చేసే ప్లేస్ కి పోస్టింగ్ వేయించుకొని మరి వచ్చింది. అది సంగతే. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ స్టేషన్ కి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు బేకర్ అని చెప్పేసి ఒక అమ్మాయి కిడ్నాప్ అయిపోయింది కదా, ఆ అమ్మాయి ఫోన్ ని కిల్లర్ గాడు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడేంటంటే ఫస్ట్ టైం ఆ ఫోన్ ని ఆన్ చేస్తాడనమాట. వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి ఫోన్ ని ట్రేస్ చేసి ఆ లొకేషన్ ట్రేస్ చేస్తారు. బేసికల్ గా అలా చేయమని చెప్పింది మన కథలో హీరో అనమాట. కాకపోతే హీరో ఏంటంటే ఊర్లో లేడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ హీరోయిన్ కి చెప్తారు. దాంతో హీరోయిన్ కూడా అది ఎవరని చెప్పి చూస్తే ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ ఎవరింట్లో ఉందంటే డాక్టర్ ఈడర్ గాడి ఇంట్లో ఉంది. ఇంకేముంది హీరోయిన్ ఆగుతుందా, డైరెక్ట్ గా డాక్టర్ ఈడర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఫోన్ ని పక్కన స్టిక్ చేసి పెట్టారనమాట. దాంతో హీరోయిన్ కి ఎక్కడో డౌట్ కొడుతూ ఉంటుంది. అందులోనూ గరాజ్ కు వచ్చి చూస్తే ఈడర్ ని అతి దారుణంగా కాల్ చేసి ఎవరో చంపేసి ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు బేకర్ అని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి శరీర భాగాలు కూడా అక్కడే ఉంటాయి. అంతేకాకుండా ఇంతకు ముందు ఒక అమ్మాయి తల మాత్రమే దొరికింది కదా వీళ్ళకి, ఆ అమ్మాయి శరీర భాగాలు మొత్తం ఇక్కడే దొరుకుతాయి. దాంతో డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులోనూ ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసింది కదా, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పలేదు కదా, అందుకని తనని సస్పెండ్ చేస్తారు. అంతేకాకుండా ఆ కిల్లర్ గాడు ఈడరే అని చెప్పేసి పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. అందరిని చంపేసి వాడు చంపుకున్నాడని చెప్పేసి, అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి వాళ్ళు కేసు కొట్టేయాలని చూస్తూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఆగుతుందా, ఎందుకంటే కిల్లర్ గాడు ఈడర్ కాదు. కిల్లర్ గాడు తనను తాను చంపుకునేంత అమాయకుడు కాదు. వాడు ఇంకా బతికి బయటే ఉన్నాడు, బయట తిరుగుతూనే ఉన్నాడు. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్నని చంపాడు కాబట్టి హీరోయిన్ ఆ కిల్లర్ గాడిని పట్టుకోవాలని చెప్పేసి కేసుని అస్సలు వదలదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ బిజినెస్ మ్యాన్ గాడి పార్టీ ఉంటుందన్నమాట, మళ్ళీ దానికి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత బిజినెస్ మ్యాన్ గాడితో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. వాడికి కూడా అమ్మాయిలంటే చాలా ఇష్టం కదా. హీరోయిన్ బాగా నచ్చేసి వాడి అసిస్టెంట్ ని పిలిచి హీరోయిన్ కోసం రూమ్ బుక్ చేసి రూమ్ కి ఇస్తాడనమాట. నువ్వు వెళ్ళి రూమ్ లో వచ్చి నేను వస్తా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పేసి రూమ్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పోలీసులు ఇచ్చిన డివైస్ ఒకటి ఉంటుంది కదా, అందులో ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది కదా, దాన్ని ఒక మూలన సెట్ చేసి రికార్డ్ బటన్ నొక్కి వచ్చి మంచం మీద ప్రశాంతంగా కూర్చుంటుంది. కాకపోతే రూమ్ లోకి ఆ బిజినెస్ మ్యాన్ వస్తాడు అనుకుంటే కిల్లర్ కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ పట్టుకొని తన వేలును కట్ చేసి ఆ డివైస్ మళ్ళీ ఆన్ చేసి ఇప్పటిదాకా రికార్డ్ అయిన వీడియో క్లిప్ ని డిలీట్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. ఉదయాన్నే ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటాడు. కిందకు చూస్తే తన కారు మీద స్నోమ్యాన్ బొమ్మ ఉంటుంది. దాంతో హీరోకి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్లి కారు డోర్ తీసి చూస్తే అందులో హీరోయిన్ చనిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఒక వేలు కూడా కట్ అయిపోయి ఉంటుంది. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ దగ్గర ఒక డివైస్ ఉంది కదా, ఆ డివైస్ ఆన్ చేసి చూస్తే లాస్ట్ గా హీరోయిన్ పార్టీకి వెళ్ళిన వీడియో డిలీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే కిల్లర్ గాడు డిలీట్ చేశాడు. కాకపోతే హీరో ఏంటంటే అంతకు ముందు రికార్డ్ అయిన ప్రతి ఒక్క వీడియో చూస్తున్నప్పుడు హీరోయిన్ బేకర్ వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంక్వైరీ చేసింది. ఆ వీడియోస్ అన్ని ఉంటాయి అనమాట. అవన్నీ చూస్తున్నప్పుడు హీరోకి ఒక ఎక్స్ట్రాడినరీ విషయం తెలుస్తుంది. అదేంటంటే బేసికల్ గా హీరో ఏంటి బేకర్ వాళ్ళ హస్బెండ్ ని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలియదండి నా భార్య ఎందుకు హాస్పిటల్కి వెళ్తుందని చెప్పేసి అన్నాడు కదా. బట్ అదే క్వశ్చన్ హీరోయిన్ ఏంటంటే లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు అడిగింది అనమాట. దాంతో ఆ బేకర్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఇప్పుడు ఏంటమ్మా నేను నా భార్య హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్క విషయం నీకు చెప్పమంటావా అని చెప్పేసి అనడంతో హీరోకి స్ట్రైక్ అవుతుంది అనమాట. నాతోనేమో నాకు తెలియదని చెప్పి అన్నాడు. కాకపోతే హీరోయిన్ తోనేమో మేమిద్దరం వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క విషయం నీకు చెప్పాలని చెప్పేసి అన్నాడు. సో దీంతోనే హీరోకి అర్థమైపోతుంది బేకర్ వాళ్ళ భర్త అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి. దాంతో డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నీ భార్య డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటంతో తాను కూడా సరే ఇక నా వల్ల కాదండి దాయటం అని చెప్పేసి కారులో కూర్చోబెట్టి మొత్తం చెప్తాడు అనమాట. చూడండి నా భార్యకు ఒక కూతురు ఉంది, కాకపోతే ఆ అమ్మాయి నా వల్ల పుట్టిన అమ్మాయి కాదు, తను వేరే వాడితో రిలేషన్ లో ఉన్న
ఉన్నప్పుడు పుట్టింది. సర్లే మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి కాబట్టి మన ఇద్దరికంటూ పిల్లగాడు ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము ట్రై చేసాము. కాకపోతే ప్రెగ్నెన్సీ రావట్లేదు. అందుకని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అందులో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ ఏదో కాదు, నాకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదంట అని చెప్పేసి అనడంతో నేను ఎంతగానో బాధపడ్డానండి. అందులోనూ మాకు ట్రీట్మెంట్ ఇచ్చింది ఐడర్ కాదండి, ఆ రోజు వచ్చిన స్పెషల్ డాక్టర్ అండి. అప్పుడప్పుడు అలా స్పెషల్ గా వస్తారంట ఆయన అని చెప్పేసి అంటాడు. హీరోకి డౌట్ వచ్చి ఎవరా డాక్టర్ అని చెప్పేసి అంటంతో కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ డాక్టర్ ఎవరో కాదు, హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న అతను అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు ఆ కిల్లర్ గాడు అంటే హీరో వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ గాడు ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకుని ఇద్దరిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో కూడా ఇంటికి వస్తాడు. కాకపోతే హీరో ఎక్కడెక్కడైతే తాగి పడిపోయాడో అందులోను ప్రతి చోట ఫొటోస్ తీసి వాటన్నిటిని ఇంట్లో పెడతాడు. అదంతా చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదనమాట, వీడు నన్ను ఈ రేంజ్ లో ఫాలో చేస్తున్నాడా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ తన దగ్గర ఉందని, అందులోని ఇప్పుడు ఆ ఫోన్ ఏ లొకేషన్ లో ఉందో కనిపెట్టమని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ కిల్లర్ గార్డ్ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి అసలు వాడెవడు ఎక్కడి నుంచి వచ్చాడో ప్రతి ఒక్క డీటెయిల్ కావాలని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా మొత్తం ఎంక్వైరీ చేసి చెప్తారు. వాడెవడో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఆవిడ కావాలని చెప్పేసి కారుని మంచులోకి తీసుకెళ్లి ఐస్ బ్రేక్ అయిపోయి అందులో మునిగిపోయి చనిపోయింది కదా, ఆవిడ కొడుకే ఈ కిల్లర్ గార్డ్ అనమాట. అందులోని కిల్లర్ గాడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ తనను అలా వదిలేసి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పేసి బాధగా ఉండేది. అందులోనూ ఈ కిల్లర్ గాడు ఏంటంటే చిన్నప్పుడు అనాథాశ్రమంలో పెరిగాడనమాట. అందులోనూ వాడికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా కోపం వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు తనని పోలీస్ ఆఫీసర్ వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ అమ్మ తనను వదిలేయకూడదు కదా, వీళ్ళిద్దరు కలిసి ప్రశాంతంగా బతకొచ్చు కదా. సో వీళ్ళ అమ్మలాగా ఏ ఆడవాళ్ళు అయితే చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఉంటాడు. అందులోనూ మనోడు ఏంటంటే డాక్టర్ అయిపోయాడు. సో దానివల్ల ఎవరైతే కావాలని చెప్పేసి వాళ్ళ గర్భాన్ని తీపించుకోవడానికి వస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు. అందులోనూ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు, ఇంట్లో ఉన్న పిల్లల్ని సరిగా చూసుకోరు కదా, వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు హీరో ఎవరైతే తన కొడుకులా చూసుకుంటున్నాడు వాడు అసలు హీరో కొడుకు కాదు. అందులోనూ వాడికి తండ్రి ఎవడో కూడా తెలియదు. సో హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇలాగే పిల్లాన్ని కంది. సో రేపొద్దున వాడి జీవితాన్ని కూడా ఈ అమ్మాయి నాశనం చేస్తుందని చెప్పేసి టార్గెట్ చేసి మరి చంపాలని చెప్పేసి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అందులోనూ మీకు డౌట్ రావచ్చు, మరి ఈ కిల్లర్ గాడు ఐడర్ అనే డాక్టర్ని ఎందుకు చంపేశాడు అని చెప్పేసి. బేసికల్ గా వాడేంటంటే ఎవరెవరైతే అమ్మాయిలు అనుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీని తీయించుకోవాలని చెప్పేసి వాడి దగ్గరికి వస్తూ ఉంటారో వాళ్ళందరి బ్రెయిన్ వాష్ చేసి ఆ బిజినెస్ మ్యాన్ గారి దగ్గరికి పంపిస్తూ ఉంటాడు, అంటే డబ్బులు పంపిస్తూ ఉంటాడు అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే వాడు కూడా చేసిన తప్పే కదా, అందుకని ఆ డాక్టర్ ని చంపేశాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ని ట్రేస్ చేసి అంటే లొకేషన్ ఎక్కడ ఉందో వాళ్ళ టీంని కనుక్కోమని చెప్పాడు కదా, వాళ్ళు ఏంటంటే లొకేషన్ చెప్తారు. దాంతో హీరో కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ కిల్లర్ గాడు తన గర్ల్ ఫ్రెండ్ ని ఆ తర్వాత తన కొడుకుని కాలు చేతులు కట్టేసి ఉంటాడు. అంతేకాకుండా తాను లోపలికి వెళ్ళిన తర్వాత కూడా తన దగ్గర ఉన్న గన్ను సరెండర్ చేసి వాళ్ళిద్దరిని ఏం చేద్దని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో ఆ కిల్లర్ గాడు కూడా రకరకాల క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. వాటన్నిటికీ హీరో చాలా ఓపిక్ గా సమాధానం చెప్తాడు. ఒక చిన్న గ్యాప్ లో హీరో ఆ కిల్లర్ గాడి మీద అటాక్ చేస్తాడు. దాంతో కిల్లర్ గాడు ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. వాడి వెనకాలే హీరో వెళ్తాడు. బట్ పర్టికులర్ గా ఒక టైంలో ఆ కిల్లర్ గాడు రిటర్న్ తిరుగుతాడు. ఎందుకంటే హీరో దగ్గర గన్ను లేదు, ఎందుకంటే దాన్ని సరెండర్ చేశాడు కదా. ఆ తర్వాత కిల్లర్ గాడు ఏంటంటే హీరోని గన్నుతో కాలుస్తాడు. దాంతో హీరో ఏమంటాడంటే చూడు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, ఎందుకంటే నిన్ను మోసం చేసింది ఎవరు, ఈ అమాయకమైన ఆడపిల్లల కాదు కదా, నిన్ను మోసం చేసింది మీ అమ్మ. అందులోనూ మీ అమ్మ చనిపోయింది కాబట్టి నువ్వు పగ తీర్చుకోవాల్సింది ఎవడి మీద, నువ్వు కొడుకు అని తెలిసినా కూడా నీ దగ్గరికి రాకుండా ఉండి నేను వదిలేసి మీ నాన్న మీద పగ తీర్చుకోవాలి. అలాంటిది కంటికి కనిపించిన ప్రతి అమ్మాయిని చంపేస్తారంటే ఎలాగా, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటంతో ఆ కిల్లర్ గాడికి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ కిల్లర్ గాడి గురించి హీరో మొత్తం తెలుసుకున్నాడు కదా, అందుకని నువ్వు నా గురించి మొత్తం తెలుసుకున్నావు అని చెప్పేసి హీరోని కలవడానికి ఇంకా ముందుకు వస్తాడు. అనుకోకుండా కింద ఉన్న ఐస్ బ్రేక్ అయిపోయి ఆ కిల్లర్ గాడు నీళ్ళలోకి వెళ్ళిపోతాడు, అక్కడే చనిపోతాడు. ఇంకేముంది, కిల్లర్ గాడు చనిపోయాడు. ఆ తర్వాత హీరో తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఆ తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కాపాడుతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ సినిమా మీకు బాగా అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకో 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.